Yes, audible. Right. So anybody install the softwares in your system? మీ సిస్టమ్స్లో ఎవరైనా లాస్ట్ టైం చెప్పుకున్న సాఫ్ట్వేర్స్ ఎవరైనా ఇన్స్టాల్ చేశారా లేదా? No, ma'am. మరి ఎలాగా? See, all of you unmute yourself once and tell me, anybody of you having, I mean, how many of you are having laptops or systems at your home? ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ఎవరెవరి దగ్గర Yes, సిస్టమ్స్ ma'am. ఉన్నాయో ల్యాప్టాప్స్ ఉన్నాయో చెప్పండి. నాని, ఇంకా Laptop ఉంది ma'am. విష్ణు, పవిత్ర, Yes, ma'am. ఇంకా Likita, ma'am. చెప్పాలండి ఎవరెవరికి ఉన్నాయో. సో అట్లీస్ట్ దే హ్యాస్ టు ట్రై వెదర్ ఇట్ ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ యువర్ సైడ్ ఆర్ నాట్ అనేది నాకు తెలుస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మీరు ఇంటర్నల్ రాసి దేర్ ఆఫ్టర్ మీరు మళ్ళీ జస్ట్ 1 వీక్లో మొత్తం అన్ని ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి అని అంటే థింక్ ఆఫ్ వన్స్ వెదర్ ఆల్ ద సిస్టమ్స్ ఆర్ గోయింగ్ టు సపోర్టింగ్ ద సాఫ్ట్వేర్ అట్ దాట్ మూమెంట్ ఫర్ ఆల్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ 2 సెక్షన్స్. అట్ ద సేమ్ టైం విత్ ఇన్ 1 వీక్లో ఇచ్చిన వీక్ స్లాట్లో అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతాయా లేదా, ఈవెన్ దో యూ హ్యావ్ బీన్ టైప్డ్ ఆర్ యూ హ్యావ్ బీన్ కాపీ చేసి మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినా టైప్ చేసుకున్నా మీకు ఇక్కడ టైం సరిపోతుందా లేదనేది మీరు చెక్ చేసుకోవాలి. కాబట్టి సో ఒకసారి మీరు చెప్పండి నా దగ్గర మీ దగ్గర ఎవరెవరి దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ నాకు చెప్పారు, నాని చెప్పారు, పవిత్ర చెప్పారు, రైట్, విష్ణు ఉందన్నారు. ఇంకెవరి దగ్గర ఉన్నాయండి సిస్టమ్స్? సో ఇట్స్ కంప్లీట్లీ ఫర్ యువర్ సేక్ అండ్ యు ఆర్ నాట్ ఫిజికలీ ప్రెజెంటింగ్ హియర్. సో ఇందుకు మేము ఆల్రెడీ ఆన్లైన్లోనే ల్యాబ్ వర్షన్స్ కూడా చెప్పాల్సి వస్తుంది అని అంటే మీకు అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ లేకుండా మిమ్మల్ని డైరెక్ట్గా ప్రోగ్రామ్స్ ఇచ్చేసి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి, అవే వచ్చి ఎక్స్టర్నల్కి ఎగ్జిక్యూట్ చేయండి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు యాజ్ అ ప్రాక్టీస్ అట్లీస్ట్ టు నో అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏమేమి ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అని తెలియటం కోసం మీకు చెప్తున్నాము. అండ్ మీ దగ్గర ఉన్న సిస్టమ్స్లో ఈజీగా ఇన్స్టాల్ చేసుకునేవైతేనే కదా మేము చెప్తాము, రైట్? సో జేడీకే ఇన్స్టాల్ చేసుకోవడం మీకు ఆల్రెడీ వచ్చు. అండ్ దేర్ ఆఫ్టర్ మీకు తెలియదల్లా ఒక టూల్, జేటీఎంఈ వైర్లెస్ టూల్ కిట్ ఒకటే. ఓకే, సో లిఖిత యు ఆర్ హ్యావింగ్ ల్యాప్టాప్, రైట్? 49 లిఖితాయే కదా? Yes, ma'am. లిఖిత, ఆర్ యూ స్పీకింగ్? Yes, ma'am. Okay, right. Anybody? Others? What about others? Just tell me how many of you are having any laptop or a system at your home? మీ ఇంటి దగ్గర ఎట్ ప్రెసెంట్ మీ దగ్గర సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎవరెవరి దగ్గర ఉన్నాయి? అండ్ ఇట్స్ కంపల్సరీ అండ్ ఇట్స్ a requirement and it's mandatory to have laptops or systems with you as IT people. And also as you entered into your final year, it's very much required for you to have a personal system along with you or to carry with you, okay, in order to do your projects or in order to have these installations labs or to hear the online things, online trainings, placement drives, whatever it is, interviews avanivanడి, placement interviews avanivanడి, placement testలు avanivanడి, ఏదైనా సరే మీకు కంపల్సరీ ఇప్పుడు యాజ్ అ ఫైనల్ ఇయర్కి వచ్చారా కాబట్టి సిస్టమ్తోని వర్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్, నాకు తెలిసి చాలామంది చాలా దగ్గర ఉండే ఉంటాయి, బట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఓపెనింగ్ అప్ నౌ. సో అలా కాకుండా, సో వాట్ ఎవర్ అండ్ హూ ఎవర్ హ్యావింగ్ ద సిస్టమ్స్ అండ్ పీసీస్ అలాంగ్ విత్ యూ, సో ట్రై టు డూ ఎవ్రీథింగ్ ఆన్ ద సిస్టమ్. సో ఈ సిస్టమ్తోనే ఎక్కువ ఇంట్రాక్షన్లో ఉండే సిస్టంలో ఎలాగ మీరు టెస్ట్లు రాయాలి, లేదంటే ఎక్స్పెరిమెంట్స్ ఎలాగా ఎగ్జిక్యూట్ చేయాలి, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ కోర్సెస్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఆఫ్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఎందుకు అంటే న్యూ అడ్మిషన్స్ కానివ్వండి, న్యూ జాబ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ త్రూ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సో ఈవెన్ దో మీరు ఆ లొకేషన్కి వెళ్ళినా, జాబ్ లొకేషన్కి వెళ్ళినా, యూ మే బీ గివెన్ విత్ ద వర్క్ ఫ్రమ్ హోమ్. సో 1 or 2 yearsలో కూడా మనకి పాండమిక్ అవుతుందనేది మనం చెప్పలేము, కంప్లీట్గా రిమూవ్ అవుతుందని. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాలంటే యూ షుడ్ క్యారీ సంథింగ్.
ఐ మీన్ కంప్యూటింగ్ డివైస్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఓకేనండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ see that whoever not having laptops కానీ సిస్టమ్స్ కానీ లేని వాళ్ళు ట్రై టు బై ఇట్. ఓకే. సో ఫైనాన్షియల్లీ కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళు కానీ లేదంటే మాకు అవ్వదు అనుకున్న వాళ్ళు కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే దేర్ ఆఫ్టర్ మీకే అది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడంటే మీరు ఫోన్స్లో వినొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ నెక్స్ట్ మీ చేతికి మీ హ్యాండ్కి వర్క్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు వర్క్ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో మీ దగ్గర ఏదైనా సిస్టమ్ ఉంటేనే కానీ ఇప్పుడు మీకు కుదరదండి. ఓకేనా. సో నౌ కమింగ్ టు ద క్లాస్. సో ఇవాళ కూడా మనం ల్యాబ్ క్లాస్ చూస్తున్నాము. ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ మీకు నేను ఎగ్జాంపుల్ చూపించాను. సో వీ గివెన్ విత్ ద ఇన్స్టాలేషన్ ప్రొసీజర్, రైట్. సో ఎలాగ మనం ఇన్స్టాల్ చేసుకున్నాము, హౌ యూ హ్యావ్ ఇన్స్టాల్ ద జేడీకే, హౌ యూ ఇన్స్టాల్ ద J2ME toolkit. Thereafter, how the J2ME toolkit emulator has to work with an example program. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో మనం ఆ J2ME wireless toolkit ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మనం చూసాం, రైట్. సో you are going to create a project with our project name, and you are going to give the midlet class name as the program name and also the class that you are going to use. And then you are going to opening the project and you are going to building that project. Finally you are running it. So after opening the project, you will be created with certain folders by default in your project folder, okay, which is presenting in the C drive, okay, followed by the corresponding users folder. There your system folder, that is Windows or Win 8.1, whatever the system name you are having. Within that you will be having the J2ME wireless toolkit folder. There within it you are having the apps folder. Within that apps you will be observing that whatever the project that you have been created, that folder will be appeared in the apps folder. Then you will be opening that particular folder. After opening the project and loaded into your wireless toolkit, you will be created with the 4 default folders. That folders will be appear in your project folder, that is source, resources, library and bin. These folders will be by default will be created whenever you are creating the project and opening and loaded it in the wireless toolkit. Okay. So once you written your program in the notepad and saved it with the name with extension of .java. Okay. So whenever you have written the program and in the notepad and saved it with .java extension, there you are going to saving that particular .java notepad within the source folder of the 4 default folders which have been created at the time of creation of your project within the particular J2ME apps folder. J2ME apps folder లో J2ME apps folder ఎక్కడ ఉంటుంది? J2ME folder లో apps folder ఉంటుంది. J2ME folder ఎక్కడ ఉంటుంది? It will be presenting in the what? It will be presenting in the what is called as a users folder. So where you are going to finding the users within the system. Okay. So systems దాంట్లో users దాంట్లో మీకు J2ME folder ఉంటుంది. ఓకేనండి. మీకు ఇదంతా ప్రాక్టీస్ అయితేనే ఇక్కడైనా మీరు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయగలరు అండ్ ఆన్ యువర్ సిస్టమ్స్ ఆల్సో. సో ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది, లేకపోతే అర్థం కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ I think you already know about certain concepts of the J2ME. Only few of them you are not known with, and I am going to explaining that particular constructs. సో కొన్ని కన్స్ట్రక్ట్స్ ఆల్రెడీ మీకు తెలుసు, తెలియని కన్స్ట్రక్ట్స్ కానీ లేదంటే మీరు ఇంపోర్ట్ చేసుకునే ప్యాకేజెస్ గురించి కానీ తెలియనివి ఏమైనా ఉంటే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ శాంపుల్ జావా ప్రోగ్రామ్, హెలో వరల్డ్ జావా ప్రోగ్రామ్ని ఎలాగ లోడ్ చేసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఆల్రెడీ మనము చూసాము, రైట్. So now we will see another program like creating a menu. So how a menu regarding a right click of a mouse, that is nothing but for example in your mobile screen లో మనం గనక ఒక ట్యాబ్ని అంటే టచ్ స్క్రీన్ అనుకోండి, లేదంటే సమ్ నార్మల్ ఫీచర్డ్ ఫోన్ అనుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ టు కాపీ అ టెక్స్ట్ or select a text or a paste or delete it. సో సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని కాపీ చేయటం కానీ లేదంటే దాన్ని పేస్ట్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఫస్ట్ డిస్ప్లే విత్ యువర్ మెనూ ఆఫ్ దోస్ ఆప్షన్స్, దట్ ఈస్ కట్, పేస్ట్, కాపీ, సెలెక్ట్ అండ్ డిలీట్, రైట్. సెలెక్ట్ చేసి కట్ చేసి కాపీ చేసి మీరు మళ్ళీ దాన్ని పేస్ట్ చేసుకుని లేదంటే డిలీట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఫస్ట్ 4 ఆప్షన్స్, దట్ ఈస్
కట్ కాపీ పేస్ట్ డిలీట్ అనే ఆప్షన్స్ మనకి ఎలా వస్తాయి. సో మొత్తం అంతా సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ఎలా వస్తుంది, డీసెలెక్ట్ చేయాలంటే డీసెలెక్ట్ ఆప్షన్ ఎలా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి యాజ్ అ మెనూ మనకి ఫోన్ స్క్రీన్ మీద మనకి రైట్ క్లిక్ చేస్తేనో లేకపోతే కంటిన్యూస్గా మనము క్లిక్ చేసి ఉంచితేనో, అదే ఫీచర్డ్ ఫోన్ అయితే మనం ఎలా చేస్తాము, విల్ యూస్ సర్టెన్ బటన్ టు గెట్ దట్ పర్టికులర్ మెనూ. ఓకే, అలా కాదు మనకి టచ్ ఫోన్ అనుకోండి, లేదంటే స్మార్ట్ ఫోన్ అనుకోండి, ఏం చేస్తాము, కంటిన్యూస్గా మనము ఒక పర్టికులర్ ఫింగర్ పెట్టి ఉంచితే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఆస్క్ యూ ద ఆప్షన్స్. సెలెక్ట్ చేయమంటారా, పేస్ట్ చేయమంటారా, కాపీ చేయమంటారా, డిలీట్ చేయమంటారా అనేది అదే అడుగుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అ ఫీచర్డ్ ఫోన్, మనం చెప్పుకుంటుంది ఫీచర్డ్ ఫోన్కే కాబట్టి, ఇఫ్ ఇట్ ఈస్ అ ఫీచర్డ్ ఫోన్, హౌ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ పర్టికులర్ మెనూ in order to what is called as select a text, copying it, deleting it or pasting it somewhere. సో అసలు ముందు మెనూ ఎలా క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసిన దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటే స్పెసిఫిక్ ఆప్షన్ మనం ఎలాగ సెలెక్ట్ చేసుకున్నాము, సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏంటనేది మనకి ఎలాగ డిస్ప్లే అవుతుందో. ఓకే, సో విల్ సీ అ ప్రోగ్రామ్ రిగార్డింగ్ దట్. Are you able to see the notepad now? నోట్ప్యాడ్ కనిపిస్తుందండి? Yes, ma'am. ఓకే, రైట్. So are you able to see the code clearly now? This Yes, is the ma'am. menu creation.java. That is, you are going to creating the menu of it. So ఏ మెనూ క్రియేట్ చేస్తున్నాము, ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ దాట్ వన్, వాట్ యు ఆర్ గోయింగ్ టు సీ ఆన్ ద స్క్రీన్, వాట్ వుడ్ బి యువర్ అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్, అండ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ యు ఆర్ గోయింగ్ టు సీ వైల్ డిస్ప్లేయింగ్ ద స్క్రీన్. స్క్రీన్ మీద మనకు ఆ మెనూ కనపడుతున్నప్పుడు ఏ మెనూ ఉంటుంది లిస్ట్లో, అలాగే ఆ మెనూ లిస్ట్లో ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్ మనము సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి మళ్ళీ దేర్ ఆఫ్టర్ నెక్స్ట్ మనకు కనిపించే అవుట్పుట్ ఏంటి, ఇంటర్న్ కనిపించే స్క్రీన్ మీద రిజల్ట్ ఏంటి. ఓకే, సో ఆల్రెడీ మనం ఈ 2 ఇంపోర్టింగ్ హెడర్స్ గురించి చూసాము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఆల్రెడీ యూ నో అబౌట్ వాట్ ఎవర్ మేబీ దట్ యూఆర్ గోయింగ్ టు డూ ఆన్ ద ఫ్రేమ్లో మనం ఏది చూడాలనుకుంటున్నా, ఏది చూస్తున్నా, కమాండ్ లిజనర్ కానీ లేదంటే ఫ్రేమ్ లిజనర్ కానీ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఈవెంట్ లిజనర్ కానీ చెక్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఈవెంట్ లిజనర్ అవసరం లేదు, జస్ట్ కమాండ్ లిజనర్. అంటే ఏమేమి కమాండ్స్ని మనం ఇక్కడ ఫాలో అవుతాము, దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ దట్ మిడ్లైట్ విచ్ ఈస్ గోయింగ్ టు ఫాలోయింగ్ ద MIDP. MIDP is nothing but a mouse information device. Okay, good. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, యు ఆర్ క్రియేటింగ్ అ క్లాస్ కాల్డ్ యాజ్ మెనూ క్రియేషన్, ఎక్స్టెండింగ్ ద మిడ్లైట్, ఇంప్లిమెంటింగ్ ద కమాండ్ లిజనర్. సో వాట్ యు ఆర్ డూయింగ్ హియర్, what you are going to create in the group. So ikkada manaku in a public section you are going to creating a form, you are going to creating a choice group called as CH, and you are creating a thing called as display and a command, okay, and a string item st. These are all the things, I mean these are all the variables that you are going to creating in a public section, right? So next you're creating a constructor using a menu creation. Okay, so the class name could be the same with the constructor, right? So what you are doing, you are going to initializing the display function, right? Get display. So what you are getting that within that particular choice group. So what is the choice group, what is the choice includes? Choice includes that particular choice group is going to be get appended with cut, కాపీ, పేస్ట్, డిలీట్, సెలెక్ట్ ఆల్, అన్సెలెక్ట్ ఆల్. సో ఇప్పుడు ఇక్కడ మనము చాయిసెస్ని క్రియేట్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం. ఏ చాయిసెస్ క్రియేట్ చేస్తున్నాము, ఏ గ్రూప్కి మనం క్రియేట్ చేస్తున్నాము అంటే, చాయిస్ గ్రూప్ అనే వేరియబుల్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. సో దానికి చాయిస్ డాట్ ఎక్స్క్లూజివ్ అనే ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుని ఎడిటింగ్ అంటే దాంట్లో మనము ఎడిట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద చాయిస్ కెన్ బి ఎడిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ గ్రూప్.
choice can be edited in that particular group. ఇక్కడ మనం ఏం చేస్తాం, for that choice group what are all the options that you are going to adding? You are appending cut, copy, paste, delete, select all, unselect all. All these options are being appended to the group called as choice group. Okay, and set selected index. Selected index will be set to 1 with the true value. So what is the command to be done with? What is the command to be done? What command should be given to that particular choice group? That command will be select list item. Command will be select list item will be set to OK with the value 1. Okay, new form will be opened, and for that particular new form, appending the choice group. That particular form, you are going to opening a form which is going to display on the phone screen, and with that particular form, within that particular form, you are going to adding the choice group. So each and every time you are going to adding a command to that particular choice group. That is, you are choosing some of the option among the choice group. Whether we want to cut the text, copy the text, paste the text, deleting it, or selecting all the options, or unselecting all the options, whatever it is. So for that one, you are appending or adding each and every command to that particular form, and that particular form is going to be setting that particular command using the set command listener. That is nothing but it has to enable that particular command whenever you are adding a command to that particular choice group. So already you know about starting an app, pausing an app whenever you are going to avoiding or stopping that particular operation, and command action. What command action that you are going to perform? So you are going to selecting the choice among that particular group, and you are enabling, or you are going to enabling one of the function or a choice from that particular group of options, that is copy, cut, delete, select, or unselect, or whatever it is. So what sort of command action that you are going to do? సో ఇక్కడ మనం ఏం చేసామండి, ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాము, ఒక చాయిస్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము, అలాగే ఒక కమాండ్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాము. కమాండ్ ఈజ్ నథింగ్ బట్ ద సెలెక్షన్ ప్రొసీజర్ దట్ వీ హ్యావ్ టు డన్ విత్ అమాంగ్ ద గ్రూప్. మనం ఏ చాయిస్ గ్రూప్ అయితే తీసుకున్నామో ఆ చాయిస్ గ్రూప్లో మనం ఏ వర్క్, ఏ పర్టికులర్ ఫంక్షనాలిటీ మనం చేయాలనుకుంటున్నాము. అంటే తీసుకున్న చాయిస్ గ్రూప్ ఏంటి, కట్, కాపీ, పేస్ట్, డిలీట్. సో ఇందులో మనం ఏ కమాండ్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాము, కట్ చేయాలనుకుంటున్నామా, కాపీ చేయాలనుకుంటున్నామా, అంతా మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నామా, లేదంటే డీసెలెక్ట్ చేయాలనుకుంటున్నామా. సో ఆల్ దీస్ ఆర్ థింగ్స్. ఓకే, సో ఫస్ట్ ముందు ఫామ్ని డిస్ప్లే చేసుకుని ఫామ్కి చాయిస్ గ్రూప్ని యాడ్ చేసుకున్నాం. ద ప్రొసీజర్ ఈజ్ లైక్ క్రియేటింగ్ ద form and displaying it. For that particular form, we are appending all the choice groups. Choice group will be displayed at once. For that one, you are going to giving a command that selecting a list item from the choice group. There, you are appending all these choice groups, whatever the selected choice group, to that particular form and displaying it. Each and every time you are adding that particular command to that particular choice group. So what action that we want to perform? సో చాయిస్కి మనం సెలెక్ట్ చేసుకున్నాము, ఆ ఫామ్లో అది డిస్ప్లే చేస్తున్నాము, సెలెక్ట్ చేసుకుంటున్నట్టు బాగానే ఉంది. బట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ రిజల్ట్ చూపించేది ఎలాగా అంటే, మనం సెలెక్ట్ చేసుకున్నాము, సో అండ్ సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అనేది ఇప్పుడు మనం యాజ్ అ అవుట్పుట్ ఆఫ్ అ ప్రోగ్రామ్ మనం ఎలా చూస్తాము ఆన్ ద స్క్రీన్. హౌ వీ కెన్ రియలైజ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద మెనూ అండ్ ద మెనూ ఈజ్ బీన్ సెలెక్టెడ్ బై యూ అండ్ ద పర్టికులర్ సెలెక్షన్ ఈజ్ బీన్ వర్కింగ్ ప్రెజెంట్లీ అనేది మనం ఎలా చూస్తాము అంటే, సమ్ సెలెక్టెడ్ కమాండ్ యాక్షన్ వల్ల చూస్తాం. ఈ కమాండ్ యాక్షన్లో మనం ఏం చేస్తాము అంటే, వాట్ ఎవర్ కమాండ్ దట్ యూ హ్యావ్ చూజన్ ఫ్రమ్ ద చాయిస్ గ్రూప్ హ్యాస్ టు బి గివెన్ విత్ సమ్ డిస్ప్లేడ్ యాక్షన్. సో ఒక డిస్ప్లేడ్ యాక్షన్తో మనం ఇక్కడ ఆ సెలెక్ట్ చేసుకున్న కమాండ్ యొక్క రిజల్ట్ని చూస్తాం. ఏం చేస్తున్నామండి అని అంటే, ఆఫ్టర్ సెలెక్టింగ్ అ కమాండ్, ఆఫ్టర్ గెట్టింగ్ ద కమాండ్ వాల్యూ from the form, after getting the command value from the form, you are going to setting the text. What that particular text is, your selected option is. Your selected option is. What you are going to select it, it is being taken from the append itself. Append లో మనం ఏమైతే చాయిస్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ చాయిస్ యొక్క స్ట్రింగ్ని మనము ఇక్కడ గెట్ స్ట్రింగ్లోకి పాస్ ఆన్ చేస్తున్నాం. చాయిస్ యొక్క స్ట్రింగ్ ఏంటి, ఏమవుతుంది, డిలీట్ అయితే డిలీట్ సెలెక్ట్ అవుతుంది, పేస్ట్ అయితే పేస్ట్ సెలెక్ట్ అవుతుంది, కాపీ అయితే కాపీ సెలెక్ట్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ సో అండ్ సో. సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, ఆ స్ట్రింగ్ని అపెండ్ చేసుకున్న
కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్లో ఉన్న టెక్స్ట్ని మనం కాపీ చేసి గెట్ స్ట్రింగ్లోకి పెడుతున్నాం. అది ఇక్కడ మనకి యువర్ సెలెక్టెడ్ ఆప్షన్ ఈజ్లోకి యాడ్ అయ్యి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది మనకి ఫామ్లో డిస్ప్లే అవుతుంది. I think I am clear that what I am explaining you, what the program is about. The program is about creating the menu of the editing option of the text. That is nothing but selecting it, deselecting it, paste, copy or cut. ఈ ఆప్షన్స్ని మనము స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ఈ ప్రోగ్రామ్ మనం రాస్తున్నాం. అండ్ దేర్ ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకున్నాం అనేది మనకి క్లియర్గా ఫోన్లో అయితే తెలుస్తుంది. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా లేదా, మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏంటి అనేది మనకి మళ్ళీ తెలియటం కోసం డిస్ప్లేలోనే ఒక పర్టికులర్ ఆప్షన్ తీసుకుంటున్నాం. ఆ ఆప్షన్ నుంచి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాము అనడానికి ఆ ఆప్షన్లో ఉన్న టెక్స్ట్ని మనం డిస్ప్లే చేసుకుంటే మనకి క్లియర్గా వీ కెన్ సే దట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకేనండి. Okay, now I am moving to the execution part. I will show you the execution so that thereafter you can write down the program. Okay, Nandi? Right. Are you seeing the toolkit screen now? Yes, ma'am. Right. So what is the class name of our menu creation? It's a menu creation itself, M capital and C capital, right? And our project name already I created that one, right? So now I am opening a project. So I'm not again explaining you that how the project is to be created, how the Java notepad has to be saved within the source folder of that particular project or all these things, right? So already here our project is menu creation already created, so that I am opening that particular project. What it is? Menu creation. I am opening that. So our project menu creation has been loaded here. Okay, and now I am building that. That is nothing but compiling the particular project. Now what we have to do? Run that particular menu creation. So now able to see the phone simulator, phone emulator కనిపిస్తుందండి. Yes, ma'am. Right. So here our project with the heading called as menu creation, right? So menu creation తో మనకి ప్రాజెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేసాము? మెనూ క్రియేషన్ అనే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసాము, రన్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రోగ్రాంలో ఏం చేసాము? క్రియేటెడ్ అ మెనూ విత్ ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ ఇప్పుడు మనకి డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ లాంచ్ బటన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఏమొచ్చాయండి? ఎడిట్ ఆప్షన్లో, ఎడిటింగ్ అనే ఆప్షన్లో, ఎడిట్ అనే మెనూలో మనం పెట్టుకున్న ఆప్షన్స్ ఏంటి, చాయిస్ గ్రూప్ ఏంటి, కట్, కాపీ, పేస్ట్, డిలీట్, సెలెక్ట్ ఆల్, అన్సెలెక్ట్ ఆల్, రైట్? సో మనకి ఆల్రెడీ మనం ప్రోగ్రామ్లో మీరు చూసినట్టయితే ఎడిట్ అనే హెడ్డింగ్ కింద మనకి రైట్ క్లిక్ చేస్తే అంటే ఎడిట్ అనే మెనూలో వాట్ ఆర్ ఆల్ ద చాయిస్ గ్రూప్స్ దట్ గ్రూప్ ఆఫ్ చాయిసెస్ దట్ కుడ్ బి డిస్ప్లేడ్ అని అంటే ఇక్కడ మనకి ఏం కనిపించింది? కట్, కాపీ, పేస్ట్, ఇవన్నీ మనం ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏమంటున్నారు? సెలెక్ట్ లిస్ట్ ఐటమ్. లిస్ట్లోంచి వన్ ఆఫ్ ద ఐటమ్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో దానికోసం కూడా మనము కోడ్ ప్రోగ్రాంలో రాసాం. సో దట్ ఇది మనం సెలెక్ట్ చేస్తే ఏమని చూపిస్తుంది? యువర్ సెలెక్టెడ్ ఆప్షన్ ఇస్ కాపీ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటన్ ఇన్ ద ప్రోగ్రామ్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ని ఐఎమ్ సారీ So this is your emulator. Sorry. This is your emulator screen.
right, within which you have been launched a particular choice group. First, so your selected option is unselect all, right? So now we'll move to the menu one after the other, right? So what you selected? You selected the cut list in the, cut item in the selected list, right? Edit list lo manamu cut ane option ni మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో దట్ ఇట్ ఈస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ యూ దట్ యువర్ సెలెక్టెడ్ ఆప్షన్ ఇస్ కట్. సో మెనూలో మనము నావిగేట్ అవ్వాలి అంటే విల్ యూస్ ద దిస్ పర్టికులర్ నావిగేటింగ్ బటన్స్ యాజ్ ఇన్ ద ఫీచర్డ్ ఫోన్. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు విల్ బి సెలెక్టింగ్ యూజింగ్ ద మిడిల్ బటన్ and we will be selecting this list item. So ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాము? కాపీ సెలెక్ట్ చేసుకున్నాము. In that way we will be selecting all the options and the text will be displayed you like this. Your selected option is paste and all those things. Okay నండి, right this way and select all. ఇప్పుడు నేను select all ఆప్షన్కి వెళ్ళాను. select all ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నామని చెప్తున్నాము. అలాగే అన్సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకున్నామని చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రామ్లో ఏం చేసాము అంటే ఒక మెనూ క్రియేట్ చేసాము. వాట్ ఈస్ దట్ మెనూ? ఏ మెనూ అండర్ ఎడిట్. ఈ మెనూలో మన చాయిసెస్ ఏమి ఇచ్చాము? కట్, కాపీ, పేస్ట్, డిలీట్, సెలెక్ట్ ఆల్, అన్సెలెక్ట్ ఆల్. సో ఇందులో మనకి రిజల్టెంట్ యాక్షన్ తెలియటం కోసము we added a sentence of displaying the text of that particular choice where you've been selected the choice. ఏ చాయిస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ చాయిస్ యొక్క టెక్స్ట్ మనకి డిస్ప్లే అయ్యేలాగా యాజ్ అ రిజల్ట్ మనకి కనిపించేలాగా ఇక్కడ పెట్టుకున్నాం. జనరల్లీ ఫోన్లో అయితే యువర్ సెలెక్టెడ్ ఆప్షన్ ఇస్ సెలెక్ట్ అని, యువర్ సెలెక్టెడ్ ఆప్షన్ ఇస్ కాపీ అని రాదు కదా. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఆ ఆప్షన్ మనకి టెక్స్ట్ సెలెక్షన్ లేదు కాబట్టి మనం ఒక మెనూ క్రియేట్ చేసుకుని ఆ మెనూలో ఈ ఆప్షన్స్ పెట్టుకుని మనం ఇక్కడ ఈ సెలెక్టెడ్ ఆప్షన్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేయడం కోసము ఒక సెంటెన్స్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. ఓకేనండి, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ ఎడిటింగ్ అ పర్టిక్యులర్ మెనూ ఆర్ క్రియేటింగ్ అ మెనూ అండర్ అ పర్టిక్యులర్ హెడింగ్. ఒక మెనూలో ఒక హెడింగ్ కింద మనం క్రియేట్ చేయడానికి రాసిన ప్రోగ్రామ్. ఓకే, ఐ థింక్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఎగ్జిక్యూషన్. నౌ యూ విల్ నోట్ ద ప్రోగ్రామ్ మీరు నోట్ చేసుకోండి. ఐ విల్ డిస్ప్లే దాట్. Okay, so all of you please note down the program and execute on the systems. First install chase system lo execute cheskondamma. Okay na? So I'll give you the time for about 3 minutes. Please note the program quickly. We'll see the another program also today, right?